ఆరోగ్యశ్రీ నుంచి వివరాలు సేకరించిన అడిగాను ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 లక్షల పైన ఆరోగ్యశ్రీ కింద ఎంత మందికి లబ్ధి చేకూరింది ఎన్ని రూపాయలు ఇచ్చారు అని అడిగాను అధ్యక్ష నేను అడిగిన నాటికి అప్పుడు 110 చెప్పిండ్రు కానీ దాదాపు మొత్తం 5 లక్షల పైన ఈ రాష్ట్రం మొత్తంలో ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందింది కేవలం 200 లోపు మాత్రమే వీళ్ళు ఖర్చు పెట్టింది కేవలం 12 కోట్ల లోపు మాత్రమే అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి అధ్యక్ష ఏంటిదంటే అధ్యక్ష ఇవాళ మాదేమో చేసింది ఎక్కువ చెప్పుకునేది తక్కువ వాస్తవానికి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఐఎమ్ ఆన్ రికార్డ్ ఇఫ్ ఐఎమ్ రాంగ్ యూ ప్లీజ్ కరెక్ట్ మీ బట్టి గారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ కింద 5 లక్షల రూపాయల పైన 607 మందికి మేము వైద్యం అందించాం 607 మందికి 40 కోట్ల రూపాయలతో ఉచిత గుండె శస్త్రచికిత్సలు కిడ్నీ మార్పిడిలు మేము 10-12 లక్షల రూపాయలు కూడా ఆరోగ్యశ్రీ కింద ఇచ్చాం అధ్యక్ష మేమేమో చేసింది చెప్పుకోలేదు మేము చేసింది వీళ్ళేమో చేసింది తక్కువ చెప్పుకునేది ఎక్కువ ఉన్నది అధ్యక్ష ఇక మా ఆర్ఎండ్బి శాఖ గౌరవనీయులు బట్టి గారు ఆర్ఎండ్బి శాఖ గురించి మాట్లాడుతూ హ్యామ్ మోడల్ చేస్తున్నాము అన్నాడు హ్యామ్ మోడల్ అంటే హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ 40-60 రాష్ట్రం 40 ఇస్తుందట 60% కాంట్రాక్టర్లు పెడతారట మరి 60% కాంట్రాక్టర్లు పెట్టిన డబ్బు ఏ రకంగా చెల్లిస్తారు టోల్ గేట్లు పెడతారా లేదు రాష్ట్ర ప్రభుత్వం మీద వచ్చే 10 ఏళ్ల పాటు అప్పుల భారాన్ని మోపుతారా గౌరవనీయులు బట్టి గారు తమ రిప్లైలో చెప్పాలని నేను బట్టి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష మీది కాదండి నేను బట్టి గారిని అడుగుతున్నా అరే వాట్ ఈస్ దిస్ సార్ వాట్ ఈస్ దిస్ గౌరవ సభ్యులు హరీష్ రావు గారు వారికి తెలియజెప్పేది అంటే 40% కాంట్రాక్టర్స్కు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించి 60% ప్రైవేట్ ఫైనాన్స్ గవర్నమెంట్ షూరిటీ ఇచ్చి ఫైనాన్స్ ద్వారా బ్యాంకర్స్ ద్వారా లోన్ తీసుకొని కంప్లీట్ చేయాలని మాట్లాడు మీరు 60% కాంట్రాక్టర్ అన్నారు తప్పది పంచాయతీరాజ్ కూడా అదేవిధంగా 12,000 కిలోమీటర్లు మాది ఒక 12,000 కిలోమీటర్లు ఎవ్రీ ఇయర్ 4,000 కిలోమీటర్స్ లెక్క కంప్లీట్ చేయాలని ఏప్రిల్ 2nd వీక్లో టెండర్స్ ప్రాసెస్ స్టార్ట్ చేసి మే జూన్ వరకు వర్క్ స్టార్ట్ చేయాలి ఎందుకంటే అధ్యక్ష ఇవన్నీ ఎందుకంటే 10 సంవత్సరాలు ఒక్క గుంట పూడలే ఒక్క రోడే లే ఒక కట్టిన కాళేశ్వరం కూలిపోయింది వీళ్ళు ఏమైనా ఇలా దోపిడిగా రోడ్ అధ్యక్ష ఒకటే చెప్పదలుచుకున్నాను మనకు సార్ అధ్యక్ష మనం చూస్తున్నాం అంటే నేను ఆరోగ్య మినిస్టర్గా నేషనల్ ఆహ్వానంతో మన ప్రపంచంలోనే యాక్సిడెంట్లలో భారతదేశంలో ఎక్కువ మంది యాక్సిడెంట్ జరుగుతున్నాయి ఇండియా మళ్ళీ భారతదేశంలో ఈ తెలుగు రాష్ట్రాలలోనే ఎక్కువ యాక్సిడెంట్లలో మరణించడం హ్యాండికాపడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో 5 ఏళ్లలో రోడ్ల గురించి మర్చిపోయి అధ్యక్ష ఎక్కడెళ్ళి పోదాం ఇప్పుడు మేము మొన్న 500 కోట్లు మా ఫైనాన్స్ మినిస్టర్ గారు ఎమర్జెన్సీ రిపేర్స్ కింద రిలీజ్ చేసిండు అది అప్పుడే టెండర్స్ పిలిచినాం ఇది మేము జూన్ నుంచి దేశంలో రోల్ మోడల్ రోడ్లు ఎక్కడున్నాయంటే తెలంగాణ కేర్ ఆఫ్ అని చూపిస్తాం ఎందుకంటే రోడ్లు అధ్యక్ష మనం ఏదైనా మాట్లాడద్దు కమిషన్లకు వచ్చే ప్రాజెక్ట్ వాడద్దు రోడ్లలో కమిషన్ రావు కాబట్టి దాన్ని పక్కన పెట్టిను మేము చేసి చూపిస్తాం మినిస్టర్ గారు క్లారిఫై చేస్తున్నాం 40% ఫ్రమ్ కాంట్రాక్టర్ సైడ్ 60% ఫ్రమ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ అధ్యక్ష నేను బట్టి గారిని ఏమడుతున్నా అంటే 40% కాంట్రాక్టర్లు పెట్టిన డబ్బును ఏ రకంగా చెల్లిస్తారో ఆర్థిక మంత్రి గారు చెప్పాలి ఎందుకంటే నేషనల్ హైవేస్లో అయితే టోల్ గేట్లు పెట్టి వసూలు చేసి కాంట్రాక్టర్లకు చెల్లిస్తారు మరి మీరు తమ ఊరు నుంచి పక్క ఊరికి పోవాలంటే గ్రామం నుంచి మండలానికి పోవాలంటే టోల్ గేట్లు పెట్టి ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేస్తారా లేదు వచ్చే 10 ఏళ్ల పాటు రాబోయే ప్రభుత్వాల మీద అప్పుల భారం వేస్తారా దాన్ని స్పష్టంగా చెప్పాలని నేను సూటిగా బట్టి గారిని తమ రిప్లైలో చెప్పాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష ఇకపోతే ఫైనాన్స్ ప్రజలని హౌస్ ద్వారా ప్రజలని మిస్గైడ్ చేసే ప్రజలని మిస్గైడ్ చేయొద్దు ఇప్పుడు కూడా అడిగే ప్రశ్న మీరు టోల్ అనేది ప్రసక్తే లేదు మేము కాంట్రాక్టర్లకు ఆ 40% కూడా ఎవ్రీ 6 monthsగా 3 monthsగా ఒక డిస్ట్రిక్ట్ వైజ్ టెండర్ పిలిచి కాంట్రాక్టర్లు 40% మేము పే చేస్తాం 60% తీసుకున్న లోన్ కూడా మేమే పే చేస్తాం టోల్ అనేది ప్రసక్తే లేదు మేము ట్రాన్స్పరెంట్గా
ఇది రాష్ట్రం మొత్తం పంచాయతీరాజ్ విలేజ్ టు మండల్, మండల్ టు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ డబుల్ రోడ్స్ తోని మోడల్ గా వచ్చే 3 years తర్వాత అప్పుడు మీరే రోడ్ల మీద తిరుగుతారు, మీరే చూసి అప్పుడు అర్థమవుతుంది మీకు. టోల్ ప్రసక్తే లేదు, టోల్ అనే మాటే లేదు. అధ్యక్ష, మా ప్రశాంత్ రెడ్డి గారు R&B శాఖ మంత్రి ఉన్నప్పుడే కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో ప్రతి మండలానికి డబుల్ రోడ్ వేశారు, ప్రతి జిల్లా కేంద్రానికి 4 లైన్ రోడ్ వేశారు. అధ్యక్ష, అయితే ఈ 40% కాంట్రాక్టర్ల డబ్బు ఆర్థిక మంత్రి గారు నేను అడుగుతా ఉన్నా, ఎన్ని సంవత్సరాలు ఈ డబ్బు చెల్లిస్తారు? అంటే రేపటి ప్రభుత్వాల మీద, భవిష్యత్ తరాల మీద ఈ అప్పు భారం వేస్తారా?